ఆయనకు 70 ఏళ్లు. ఆ వయసు వాళ్ళు కృష్ణారామ అనుకుంటూ ఇంటి పట్టున విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఆయన మాత్రం పొద్దున్నే పలుగు పారా పట్టుకొని పని మొదలు పెడతాడు. ఊరి బాగు కోసం చెమట చిందిస్తాడు. ఇప్పటికే ఓసారి బీడు భూములను పచ్చగా మార్చేందుకు రాత్రి పగలు శ్రమించిన ఆయన ఇప్పుడు మరోసారి భగీరథుడు అవతారమెత్తాడు. ఇంతకీ ఎవరాయన? ఆయన కథేంటి? కృషి, పట్టుదల, ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చని పెద్దలు అంటారు. కానీ ఈ కాలంలో పని ప్రారంభించిన కొన్నాళ్లకే ఓపిక లేక మధ్యలోనే వదిలేసేవారు ఎక్కువైపోయారు. కానీ 7-10 వయసు దాటినా లక్ష్యాన్ని గురిచూసి కొట్టగలిగితే విజయం తప్పక వర్తిస్తుందని నిరూపిస్తున్నాడు బీహార్ కొతిలావాకు చెందిన లౌంగి భుయా. గయా జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలోని కొతిల్వా గ్రామంలో ఉంటాడు. చుట్టూ కొండలు ఉండే ఆ ప్రాంతంలో సాగునీటికి ఎప్పుడూ కటకటే. దశాబ్దాలుగా బీడువారిన పొలాలను చూసి లౌంగికి కన్నీళ్లు వచ్చేవి. పచ్చగా కలకళ్లాడాల్సిన పొలాలు నెరలు వాడడం చూసి మనసు చివుక్కుమనేది. నేల తల్లి పచ్చదనం ఎప్పుడు సంతరించుకుంటుందా అని ఎదురు చూసేవాడు. కానీ ఆయన కల కలగానే మిగిలిపోయింది. ఓ రోజు పశువులను మేపేందుకు చేను దగ్గరకు వెళ్లిన లౌంగిబుయా తన పొలానికి దగ్గరలో ఉన్న ఓ కుంట వద్దకు వెళ్లి కూర్చున్నాడు. ఆ సమయంలో వాన పడింది. భారీ వర్షం కురిసిన కొండలపై నుంచి వరద ప్రవాహం పోటెత్తినా ఆ కుంట మాత్రం నిండలేదు. కొండల నుంచి ప్రవహిస్తున్న వర్షపు నీరంతా పక్కనే ఉన్న నదిలో కలిసిపోయింది. అది చూసిన లౌంగి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పొలాలకు నీళ్లు రప్పించి పంట పండించాలని భీష్మించుకున్నాడు. వర్షపు నీరు నదిలో కలిసిపోకుండా కుంటలోకి మళ్లించేందుకు నడుం బిగించాడు. 1-2 కాదు, ఏకంగా 30 ఏండ్ల పాటు ప్రతిరోజు కొద్దిగా కొండను తవ్వుతూ 2020 అక్టోబర్ నాటికి దాదాపు 3 కిలోమీటర్ల వరకు కాలువ పూర్తి చేశాడు. వర్షపు నీరు కొండపై నుంచి నేరుగా కుంటలోకి రావడంతో భూయా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. లౌంగి తవ్విన కాలువ ద్వారా 3 గ్రామాలు ప్రజలకు మాత్రమే సాగునీరు అందింది. అది ఆయనకు సంతృప్తినివ్వలేదు. దీంతో మరో 5 ఊర్లకు నీటి సదుపాయం కల్పించాలని నిర్ణయించుకున్నాడు. 3 ఏళ్ల క్రితం మళ్లీ పలుగు పారా చేతపట్టి బంగితా పర్వతాలపై నుంచి ప్రవహించే వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు మరో కాలువ తవ్వకం ప్రారంభించారు. ఇలా 3 ఏళ్లుగా ఒంటరిగా 5 కిలోమీటర్ల మేర 3 అడుగుల లోతు 5 అడుగుల వెడల్పుతో కాలువ తవ్వడం మొదలుపెట్టాడు. రోజుకు 6 నుంచి 8 గంటలు చెమట చిందిస్తూ ఇప్పటికీ 3.5 కిలోమీటర్ల మేర పూర్తి చేశాడు. మరో కిలోమీటర్న్నర మేర కెనాల్ను ఏడాదిన్నరలో పూర్తి చేస్తానని ధీమాతో ఉన్నాడు. ప్రభుత్వం ఓ ప్రొక్లైనర్ని సమకూర్చితే పని మరింత త్వరగా పూర్తవుతుందని, రెండో కాలువ అందుబాటులోకి వస్తే మరో 5 గ్రామాలకు నీరు అందుతుందని భూయా అంటున్నాడు. నీటి సదుపాయం లేనప్పుడు ఆ ప్రాంతంలో మొక్కజొన్న, శనగ పంట పండించేవారు. కానీ ఇప్పుడు కాలువ ద్వారా నీరు అందుతున్న 3 గ్రామాల ప్రజలు గోధుమలు, బియ్యం కూడా పండిస్తుండటంతో వారి ఆదాయం పెరిగింది. రెండో కాలువ అందుబాటులోకి వస్తే కేవలం సాగునీరు అందడమే కాదు, చిన్న కుంటలకు నీరు మళ్లించి వాటిలో చేపలు పెంచే అవకాశం కూడా ఉంటుందని భుయా అంటున్నాడు. నిజానికి లౌంగి భుయా మొదటి కాలువ తవ్వకం ప్రారంభించిన తర్వాత ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. చాలా మంది అతన్ని పిచ్చోడని వెక్కిరించారు. కుటుంబ సభ్యులు సైతం సహకరించలేదు. అయినా వెనక్కి తగ్గకుండా పట్టు వదలని విక్రమార్కుల్లా ముందుకు సాగాడు. చివరకు అనుకున్నది సాధించాడు. ఒకప్పుడు పిచ్చోడు అని హేళన చేసిన వాళ్ళతోనే శబాష్ అనిపించుకున్నాడు.